దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆఖరుగా ఒక పాట పాడుతూ దేవుని ఉపదేశం వినడానికి మన మనస్సును జాగ్రత్తగా మనం సిద్ధపరుచుకుందాం. విందులని నేను ఎవరితో మాటలాడెదను, ఎవరికి సాక్ష్యమిచ్చదను, వారు వినుటకు తమ మనస్సును సిద్ధపరచుకొనరు గనుక వినలేకపోయిరి అని దేవుడు బాధపడుతున్నాడు. దేవుడు తన బాధను వ్యక్తం చేస్తున్నాడు. దేవుని ఉపదేశం వినడానికి మన మనస్సు సిద్ధపడి ఉండాలి. మన మనస్సును మనం సిద్ధం చేసుకొని ఉండాలి. దేవుని ఉపదేశము పట్ల శ్రద్ధ, దేవుని ఉపదేశం వినాలని వేగిరపాటు, దేవుని ఉపదేశం నేర్చుకోవాలనే తపన, తాపత్రయం, ఆరాటం ఎంత ఎక్కువ మోతాదులో ఉంటే అంతగా దేవుని ఉపదేశం నేర్చుకుంటాము, హృదయంలో చేర్చుకుంటాము, ఈ లోకానికి వెలుగై ప్రకాశించగలుగుతాం. కనుక అందరము ఈ పాట పాడుతూ మన మనస్సును జాగ్రత్తగా దేవుని ఉపదేశం వినడానికి సిద్ధపరచుకుందాం. పశుశాలలో నీవు పవళించినావా, పరమాత్ముడవే నీవు, పసిబాలుడవు కావు, పసిబాలుడవు కావు, పశుశాలలో పరమాత్ముడవే నీవు, పసిబాలుడవు
దేవునికి స్తోత్రము. నేరుగా దేవుని పరిశుద్ధ వాక్యములో నుండి లూకా సువార్త 2వ అధ్యాయము 6-7 వచనాలు నేనే చదువుతున్నాను. అందరూ బైబిల్ తెరిచి చూడండి. చదువుతున్న లేఖన భాగాన్ని శ్రద్ధతో ఆలకించండి. లూకా సువార్త 2వ అధ్యాయము 6-7 వచనాలు. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. చదువబడిన ఈ లేఖన భాగమును దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రభునందు నాకత్యంత ప్రియులారా, సమీపించరాని తేజస్సులో ఉన్నటువంటి ఏకైక దేవుడు, ఏకైక సృష్టికర్త, ఏకైక భగవంతుడు, ఏకైక పరమాత్ముడు అయినటువంటి ఆ మహాదేవుడు కన్నటువంటి ఆ దైవ కుమారుడు, మరియ కుమారుడు 2025 సంవత్సరాల క్రిందట
భూమధ్యపురములో ప్రత్యక్షమైనాడు. దావీదు పట్టణమందు రక్షకుడుగా పుట్టినాడు. యేసుక్రీస్తు అంటే ఏమిటి? యేసుక్రీస్తు అంటే ఎవరు అని పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలించి చూస్తే సమీపించరాని తేజస్సులో ఉన్నటువంటి ఏకైక దేవుని ఏకైక దైవావతారము, ఆయనే దైవ కుమారుడు, దేవకుమారుడు, శరీరము ధరించవలసి వచ్చినందున, దేహము దాల్చవలసి వచ్చినందున, మరియమ్మ గర్భములో దేవుడు తయారు చేసిన దేహమును, శరీరమును ధరించుకొని దావీదు పట్టణమందు రక్షకుడుగా పుట్టినందున ఆ దేవుడు కన్న దేవుని కుమారుడు, ఆ దేవుడు కన్నటువంటి దైవ కుమారుడు, దేవునిలోని ఒక అంశ, దేవునిలోని ఒక భాగమైనటువంటి ఆ దైవ కుమారుడు, దేవ కుమారుడు మరియమ్మ గర్భములో శరీరాన్ని తొడుక్కున్నాడు, దేహాన్ని ధరించుకున్నాడు. 2025 సంవత్సరాల క్రిందట భూమధ్యపురములో దావీదు పట్టణమందు బెత్లెహేము అనే గ్రామంలో ఆయన జన్మించినాడు, పుట్టినాడు. అందుచేత యేసుక్రీస్తు ఎవరు, యేసుక్రీస్తు ఎవరు అనే ప్రశ్నకు మనం కలిగి ఉండవలసిన జవాబు ఏంటంటే, యేసుక్రీస్తు సృష్టికర్త అయినటువంటి ఏకైక దేవుని ఏకైక దైవావతారము. ఆయన యేసుక్రీస్తు అనే పేరున ఈ లోకమందు ప్రత్యక్షమైనాడు. యేసుక్రీస్తు ఎవరు అంటే దేవుడు కన్నా దేవుని కుమారుడు, దేవునిలోని ఒక భాగం, దేవునిలోని ఒక అంశ. కానీ నిజానికి, వాస్తవానికి సత్యం ఏంటంటే ఆయనే సమస్తమును కలుగజేసిన వాడు. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనము 2వ వచనము చూడండి. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. వాక్యము అనే నామము ధరించిన వాడు యేసుక్రీస్తు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనం, రక్తంలో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను. ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు. రక్తములో ముంచబడిన వస్త్రము యేసుక్రీస్తు ధరించుకొని ఉండెను. మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. యేసుక్రీస్తు ఈజ్ ఈక్వల్ టు వాక్యము, వాక్యము ఈజ్ ఈక్వల్ టు యేసుక్రీస్తు.
ఇప్పుడు యేసుక్రీస్తుకు ఏమని పేరు పెట్టబడింది? వాక్యం అనే పేరు పెట్టబడింది. వాక్యము అనే పేరు ఎవరికి పెట్టబడింది? యేసుక్రీస్తుకు పెట్టబడింది. ఇప్పుడు వాక్యము అనే చోట యేసుక్రీస్తు అనే పేరును మనం ప్రతిపాదించి చదువుకోవాలి. యోహాను సువార్త 1వ అధ్యాయము 1-2 వచనాలు. ఆదియందు యేసుక్రీస్తు ఉండెను, యేసుక్రీస్తు దేవుని యొద్ద ఉండెను, యేసుక్రీస్తు దేవుడై ఉండెను, యేసుక్రీస్తు ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును యేసుక్రీస్తు మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియు యేసుక్రీస్తు లేకుండా. బాగానే అప్డేట్ అయ్యి పర్వాలేదు, దేవునికి స్తోత్రం. సమస్తమును యేసుక్రీస్తు మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియు యేసుక్రీస్తు లేకుండా కలగలేదు. ఆ యేసుక్రీస్తు వాక్యం అనే నామము పెట్టబడిన యేసుక్రీస్తు శరీరము ధరించి కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్యలో నివసించినాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 14. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. సమస్తమును యేసుక్రీస్తు మూలముగా కలిగెను, కలిగి ఉన్నది ఏదియు యేసుక్రీస్తు లేకుండా కలగలేదు. 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలనబడినవి ఉన్నను, మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగెను, ఆయన నిమిత్తము మనం ఉన్నాము, మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను, మనం ఆయన ద్వారా కలిగిన వారము. మనకు ప్రభువు ఒక్కడే, మనకు దేవుడు ఒక్కడే. ఆయన పేరు యేసుక్రీస్తు. సమస్తమును యేసుక్రీస్తు మూలముగా కలిగింది. కలిగి ఉన్నది ఏది యేసుక్రీస్తు లేకుండా కలగలేదు. మనము యేసుక్రీస్తు ద్వారా కలిగిన వారము. ఇది బైబిల్ ఉపదేశం. దేవుడు అంటే యేసుక్రీస్తు, యేసుక్రీస్తు అంటే దేవుడు. కొంతమంది క్రైస్తవ సమాజంలోని బోధకులే యేసుక్రీస్తు దేవుడు కాదు, ఆయన కూడా దేవుని కుమారుడు, మనము కూడా దేవుని కుమారులు అంతే అని తప్పుడు బోధలు చేస్తున్నారు. ఇప్పుడు మనం చదువుకున్న లేఖనాల ప్రకారం యేసుక్రీస్తు అసలు సిసలైన సత్యదేవుడు. రోమా పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం చూడండి. పితరులు వీరి వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయనంటే ఎవరు? క్రీస్తు. క్రీస్తు సర్వాధికారి అయిన దేవుడై ఉండి శరీరమును బట్టి, శరీరము ధరించి ఇశ్రాయేలు జనాంగంలో యూదు జాతిలో పుట్టినటువంటి క్రీస్తు సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రాలుడై ఉన్నాడు. ఆమేన్. అంటే ఆయన సర్వాధికారము కలిగిన దేవుడు. అంతేకాదు ఆయన నిజమైన దేవుడని యోహాను రాసిన 1వ పత్రిక
5వ అధ్యాయము 20వ వచనం. దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని అందున్నాము. ఆ యేసుక్రీస్తే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. యేసుక్రీస్తు నిజమైన దేవుడు, నిత్య జీవమై ఉన్నటువంటి దేవుడు. యేసుక్రీస్తు సర్వాధికారి అయిన దేవుడు. యేసుక్రీస్తు నిజమైన దేవుడు. యేసుక్రీస్తు మహాదేవుడు. శరీరము ధరించి శరీరాన్ని బట్టి లోకములో రక్షకునిగా పుట్టినాడు. అయితే ఒక విడ్డూరకరమైనటువంటి విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే, అంత గొప్ప దైవ కుమారుడు, సమస్తమును కలగజేసిన వాడు, దావీదు పట్టణమందు రక్షకునిగా పుట్టినప్పుడు మరియమ్మ యేసుక్రీస్తు ప్రభువును కన్నప్పుడు ఆయనకు సత్రములో కూడా స్థలము లేనటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. లూకా సువార్త 2వ అధ్యాయం 6-7 వచనాలు. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. అప్పుడే పుట్టిన దైవ కుమారుడు, అప్పుడే పుట్టిన మరియ కుమారుడు. ఆ శిశువును మరియమ్మ ఎత్తుకొని అక్కడున్న సత్రం వద్దకు వెళ్ళింది. ఆ రాత్రి అక్కడ తలదాల్చుకొని ఉదయం తన ఇంటికి వెళ్ళిపోవాలని సత్రము దగ్గరకు వెళ్ళి అక్కడ చూసింది. ఆ సత్రంలో కాస్తంత స్థలము కూడా లేకుండా పోయింది. అప్పుడే పుట్టిన శిశువు కదా, ఎంత స్థలం కావాలి ఆయనకు? కొంచెం స్థలం అయితే సరిపోతుంది. ఆయనను పొత్తిగుడ్డలతో చుట్టి అక్కడ పరుండ పెట్టడానికి ఈ టేబుల్ ఉంది కదా, ఈ టేబుల్ అంత స్థలం ఉన్నా సరిపోతుంది. కానీ ఆ దైవ కుమారునికి, ఆ మరియ కుమారునికి, సమస్తమును కలగజేసిన ఆ సర్వాధికారి అయిన దేవునికి, ఆ నిజమైన దేవునికి, మహాదేవునికి ఈ లోకంలో స్థలము కొంచెమైనా లేకుండా పోయింది. సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఆకాశ మహాకాశములు పట్టజాలని ఆ భగవంతుడు శరీరము ధరించి నరావతారిగా లోకమందు రక్షకుడుగా పుట్టినప్పుడు ఈ లోకంలో ఆయన తలవాల్చుకొనుటకు, ఆయన పరుండుటకు స్థలము దొరకలేదు. అప్పుడే పుట్టాడు ఆయన. అప్పుడే మరియమ్మ కన్నది ఆయనను. మరియమ్మ ఆ శిశువుని ఎత్తుకొని సత్రము దగ్గరికి వెళ్తే ఆ సత్రంలో ఆయనకు స్థలము దొరకలేదు. ఆయన పెరిగి పెద్దవాడై యుక్త వయస్సుకు వచ్చినప్పుడు ఆయన మాట్లాడిన మాట
మత్తయి సువార్త 8వ అధ్యాయము 20వ వచనం. అందుకు యేసు నక్కలకు బొరియలును ఆకాశ పక్షులకు నివాసములను కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకు స్థలము లేదని అతనితో చెప్పెను. యేసు ప్రభు వారు 30 సంవత్సరాల ఈడు కలిగి సువార్త ప్రకటించడం మొదలు పెట్టినప్పుడు ఆయన ప్రసంగాలలో, ఆయన చేసిన బోధనలలో అక్కడున్న సమాజంతో మాట్లాడుతున్నాడు. ఈ లోకములో నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు నివాసములు కూడా ఉన్నవి, కానీ మనుష్య కుమారుడు తలవాల్చుకొనుటకు స్థలము కొంచెమైనను లేదు. ఈ మానవ లోకంలో, ఈ మనుష్య ప్రపంచంలో దేవుడు కోరుతున్నదేంటి? మన హృదయాలలో, మన మనసులో దేవునికి స్థలము. మన హృదయాలలో, మన మనసులో క్రీస్తు యేసుకు స్థలము. ఆ స్థలము లేకుండా పోయిందని యేసు క్రీస్తు ప్రభు వారు బాధపడుతున్నాడు, వేదన పడుతున్నాడు. పుట్టిన మరుక్షణమే ఆయనకు సత్రంలో స్థలము దొరకలేదు. పెరిగాడు, పెద్దవాడయ్యాడు, 30 సంవత్సరాలు దాటిపోయినాయి. కానీ మానవుల హృదయాలలో, మనుషుల మనసులో చోటు అనేది యేసుక్రీస్తుకు దొరకలేదు. మానవ హృదయాలలో, మనుషుల మనస్సులో యేసుక్రీస్తు ప్రభు వారు తలవాల్చుకోవడానికి స్థలము లేదని ఆయన వేదన పడుతున్నాడు, బాధపడుతున్నాడు. ఒక సందర్భాన్ని మీకు గుర్తు చేయాలని నేను ఆశిస్తున్నాను. యోహాను సువార్త 7వ అధ్యాయము, యోహాను సువార్త 7వ అధ్యాయము 45. ఆ పంట్రౌతులు ప్రధాన యాజకుల యొద్దకును పరిసయ్యుల యొద్దకును వచ్చినప్పుడు వారు ఎందుకు మీరు ఆయనను తీసుకొని రాలేదని అడగగా, ఆ పంట్రౌతులు ఆ మనుషుడు మాటలాడినట్లు ఎవడును ఎన్నడును మాటలాడ లేదనేది. ప్రధాన యాజకులు, పరిసయ్యులు బంట్రౌతులను పంపించారు యేసు ప్రభు వద్దకు. ఎందుకో తెలుసా? యేసు ప్రభువును అరెస్ట్ చేసి సంఖ్యలతో బంధించి తీసుకొని రమ్మని బంట్రౌతులను, సైనికులను పంపించినారు. ఆ బంట్రౌతులు, ఆ సైనికులు యేసు ప్రభు ఎక్కడున్నాడని వెతుకుతూ వారు యేసు ప్రభు ఉన్న చోటికి వచ్చేశారు. అక్కడ యేసు ప్రభు ఉన్నాడు, అక్కడ వేలాది మంది ఉన్నారు. వాళ్ళందరికీ యేసుక్రీస్తు ప్రభు వారు బోధ చేస్తున్నాడు, ఉపదేశం చేస్తున్నాడు. ఈ సైనికులు, బంట్రౌతులు ఆయనను అరెస్టు చేసి సంఖ్యలతో బంధించి తీసుకొద్దామని వెళ్ళారు. అక్కడ యేసుక్రీస్తు ప్రభువు చేసే ఉపదేశానికి, సందేశానికి, ఆయన చేస్తున్న బోధకు ఈ బంట్రౌతులు, సైనికులు మంత్రముగ్ధులైపోయినారు. వాళ్ళను వాళ్ళే మరిచిపోయారు. వాళ్ళు ఏ పని కొరకు వచ్చారో ఆ పనిని కూడా మరిచిపోయారు. అలాగున ఆయన ఉపదేశం వింటున్నారు.
ప్రసంగం ముగించాడు యేసయ్య. అప్పుడు అక్కడున్న వేలాది మంది ఎవరి ఇంటికి వారు వెళ్ళిపోయారు. యేసు ఒక్కడు మాత్రమే ఒలీవ కొండకు వెళ్ళెనని బైబిల్ చెబుతుంది. యోహాను సువార్త 7:53. అంతటా ఎవరి ఇంటికి వారు, అంతటా అంటే ప్రసంగం ముగించిన తర్వాత ఎవరి ఇంటికి వారు వెళ్ళారు. యేసు ఒలీవ కొండకు వెళ్ళెను. ఒలీవ కొండ ఎక్కడుంది? ఊరిలో ఉందా? ఊరవుతల? ఊరవుతల. ఒలీవ కొండ అరణ్యంలో ఉంది. మరి వేలాది మంది ఆయన ప్రసంగాన్ని విని తరించిపోయారు కదా. ఆ వేలాది మందిలో ఒకడన్నా, ఒక స్త్రీ అన్నా, ఒక పురుషుడన్నా ఆయన పాదాలు మొక్కి ఈ రాత్రి ఎక్కడికి వెళ్తావు బోధకుడా, ఈరోజు మా ఇంట్లో బస చేయి, మా ఇంట్లో భోజనం చేయి, మా ఇంట్లో సేవ తీర్చుకో, ప్రొద్దున నువ్వు వెళ్ళిపోవచ్చు అని ఒక్కడన్నా తీసుకుపోయాక? లేదు, ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. 5 రొట్టెలు 2 చేపలు, 5 రొట్టెలు 2 చేపలు పురుషులైనటువంటి 5,000 మందికి యేసయ్య పంచిపెట్టాడు. స్త్రీలు పిల్లలు కాకుండా ఒకసారి 7 రొట్టెలు 2 చేపలు 4,000 మందికి పంచిపెట్టాడు. ఆ వేలాది మంది రొట్టెలు తిన్నారు, తృప్తి పడ్డారు, ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆయన బోధకు ఆశ్చర్యపడ్డారు. ఈయన అధికారము గలవాని వాళ్ళు బోధ చేస్తున్నాడు. ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని చెల్లెళ్ళు తమ్ముళ్ళు మనతో పాటు ఉండిన వారు కాదా? ఇతనికి ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశంసించారు, పొగిడారు. ఇవన్నీ కార్యాలు చూశారు. కానీ ఆ వేలాది మందిలో ఒక్కడన్నా యేసు ప్రభువును తమ ఇంటికి తీసుకొని పోలేదు. అంతటా ఎవరి ఇంటికి వారు వెళ్ళిరి. యేసు ఒలీవ కొండకు వెళ్ళెను. అందుకే ఆయన మాట్లాడుతున్నాడు, నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు నివాస స్థలాలు ఉన్నాయి, కానీ మనుష్య కుమారుడు తలవాల్చుకున్నట్టుకు స్థలం లేకుండా పోయింది. అందుకే యాయూరి ఇంటికి వెళ్ళినటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు స్థలమియ్యుడి అని గట్టిగా కేక వేశాడు. స్థలమియ్యుడి అని ఎలుగెత్తి ఘోషించినాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 24వ వచనం. స్థలమియ్యుడి, ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఏమన్నాడు? నక్కలకు బొరియలు ఉన్నవి, ఆకాశ పక్షులకు నివాస స్థలములు ఉన్నవి, కానీ మనుష్య కుమారుడు తలవాల్చుకున్నట్టుకు స్థలం లేదని వేదన పడ్డాడు. మత్తయి సువార్త 9:24లో స్థలమియ్యుడి అని ఎలుగెత్తి పెద్ద కేక వేస్తున్నాడు. ఏం జరుగుతుంది అక్కడ? గొల్లు. అక్కడ పరిస్థితి ఎలా ఉందో చూడండి. 23వ వచనం. అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి పిల్లన్న త్రోవులు వాయించు వారిని గొల్లు చేయించుండు జన సమూహమును చూచి. ఏం చేస్తున్నారు అక్కడ?
పిల్లన గురువులు వాయిస్తున్నారు, అంత గొళ్ళు చేస్తున్నారు. ఈనాడు సంగీత పరిచర్య ఎక్కువైపోయింది, మామూలు కాదు, మరీ ఎక్కువైపోయింది. అంత వెస్ట్రన్ కల్చర్ అయిపోయింది. ఆ సంగీతం ఎలా ఉంటుందంటే ఇక మనం విని భరించలేము. అట్లా పాటలు తయారు చేసుకున్నారు, ఆ పాటలకు తగ్గట్టు సంగీతాన్ని తయారు చేసుకున్నారు. అంత గొళ్ళు తప్ప అక్కడ సమాజముగా కూడుకున్నటువంటి మనసులో మానవుల హృదయాలలో క్రీస్తుకు స్థలం ఉన్నదా అంటే లేనటువంటి పరిస్థితి. ఇప్పుడు యేసు పుట్టాడని ఎగిరెగిరి గంతులేస్తూ ఎన్నో విన్యాసాలు చేస్తున్నాం కదా. క్రిస్మస్ కూటాలలో ఏముంది, అంతా పిల్లల గురోవి సంగీత వాయిద్యాలు, ఇక గొళ్ళు. యేసయ్య అంటాడు స్థలమీయుడి, కానీ ఎవడు ఆ స్వరాన్ని పట్టించుకోడు. వినుటకు చెవులెవరికైనా ఉన్న ఎడల వాడు వినుగాక, ఆత్మ చెప్పుతున్న సంగతులు చెవిగలవాడు వినుగాక. నేటి క్రైస్తవ సమాజం వింటుందా ఈ మాట? యేసు ప్రభువు మాట్లాడుతున్నాడు, స్థలమీయుడి. మనుషుల మనసులో క్రీస్తుకు స్థలము లేనటువంటి పరిస్థితి. మనుషుల హృదయాలలో క్రీస్తుకు స్థానము లేనటువంటి పరిస్థితి. ప్రభునందు ప్రియులారా, రోమా పత్రిక మీరు చూడండి, 1వ అధ్యాయము 23వ వచనం, 28. రోమా 1:28. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటీయనులక పోయిరి గనుక. ఏమి లేదట? చోటంటే స్థలం. మన మనసులో దేవునికి స్థలము కావాలని ఆయన అడుగుతున్నాడు, ఆశపడుతున్నాడు. మన మనసులో దేవునికి చోటు కావాలి, మన మనసులో దేవునికి స్థలము కావాలి. మనం మన రక్షకుడైన యేసుక్రీస్తు నాథునికి మన మనస్సులో చోటిస్తున్నామా? మన మనసులో స్థలమిస్తున్నామా అనేది ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మన మనసు ఎవరికి ఇస్తే ఫలితం ఉంటుంది? మన మనసులో ఎవరికి చోటిస్తే ఫలితం ఉంటుంది? దేవునికి. ఇక్కడ లేఖనం చెబుతుంది, వారు తమ మనస్సులో దేవునికి చోటీయనులగా పోయింది కనుక. దేవుడు ఏం ఆశిస్తున్నాడు? మన మనసులో చోటు. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? మన మనసులో తనకు స్థలము. మన మనస్సు దేవునికి ఇవ్వాలి, మన మనసులో దేవునికి చోటు ఇవ్వాలి. మారాలి మనసే మారాలి, మనసే మారాలి. ఆ మారి మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. ఆ మారి మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. మారాలి మన మనసు మారాలి, మన మనసు దేవునికి అంకితం చేయాలి, మన మనసులో దేవునికి చోటివ్వాలి.
ఇది దేవుడు కోరుకుంటున్న దేవుని కోరిక. మన మనసులో దేవునికి చోటు ఇవ్వాలి. మన హృదయములో ఆ క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలి. మన మనసులో క్రీస్తుకు చోటు ఇవ్వాలి. మన మనసులో క్రీస్తుకు స్థలం ఇవ్వాలి. అంతేకాదు మన హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలి. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 15-16 వచనాలు. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలోనున్న నిరీక్షణను గూర్చి మిమ్మను హేతువు అడుగు ప్రతివానికి సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు మీరెల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. క్రీస్తును మన హృదయములో రాజుగా మనం ప్రతిష్ఠించుకోవాలి. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 15-18 వచనాలు. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లు క్రీస్తు మన హృదయములలో నివసించాలి. మన హృదయంలో రాజుగా క్రీస్తును ప్రతిష్ఠించుకోవాలి. దావీదు పట్టణమందు రక్షకుడుగా పుట్టినటువంటి క్రీస్తు, స్థలమీయుడు అని ఆర్తనాదము చేస్తున్నటువంటి క్రీస్తు ఇక్కడ ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని చూపిస్తున్నాడు. ఎవరైతే దావీదు పట్టణమందు రక్షకుడుగా పుట్టినాడో ఆ ప్రభు అయిన క్రీస్తును విశ్వాసము ద్వారా మన హృదయాలలో మనము నివసింప చేసుకోవాలి. ఆ ప్రభు అయిన క్రీస్తును మన హృదయంలో మహారాజుగా ప్రతిష్ఠించుకోవాలి. ఆ ప్రభువైన క్రీస్తుకు మన మనసులో చోటు ఇవ్వాలి. ఆయన శరీరధారిగా ఇప్పుడు ఇక్కడ లేడు. ఆయన గ్రంథ రూపంలో ఇక్కడ ఉన్నారు. యేసుక్రీస్తుకు వాక్యం అనే పేరు పెట్టబడింది. కాబట్టి వాక్యమును నీ హృదయంలో నువ్వు సమృద్ధిగా నింపుకోవాలి. ఆ మాట కూడా పరిశుద్ధ గ్రంథం కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. సంగీతములతోను కీర్తనలతోను ఆత్మ సంబంధమైన పద్యములతోను ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవునిని గురించిన గానము చేయొచ్చు. సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడు. క్రీస్తు వాక్యము సమృద్ధిగా మనలో నివసించాలి. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తుకు మన మనసులో చోటు ఇవ్వాలి. యేసుక్రీస్తును మన హృదయములలో విశ్వాసము ద్వారా నివసింప చేసుకోవాలి. యేసుక్రీస్తును మన హృదయంలో మహారాజుగా ప్రతిష్ఠించుకోవాలి.
ఆ యేసు వాక్యము గనుక వాక్యము సమృద్ధిగా మన హృదయములలో మనం నివసింపజేసుకోవాలి. వాక్యము సమృద్ధిగా మనలో నివసించాలంటే, క్రీస్తు మహారాజుగా మన హృదయములలో ప్రతిష్ఠించబడాలంటే, మన మనస్సులో దేవునికి చోటు మనం ఇచ్చి తీరాలి. దావీదు పట్టణమందు పుట్టినటువంటి రక్షకుని పుట్టినరోజు కదా డిసెంబర్ 25 ప్రపంచమంతా జరుపుకుంటుంది. ఆయన రక్షకుడిగా భూమి మీద పుట్టి 2025 సంవత్సరాలు అవుతుంది. పండగలైతే బాగానే జరుగుతున్నాయి, కానీ ఎవరి పుట్టినరోజు జరుపుకుంటుందో లోకమంతా ఆ పుట్టినటువంటి క్రీస్తుకు మనసులో చోటు ఇవ్వనటువంటి పరిస్థితి. ఆ పుట్టినటువంటి క్రీస్తును హృదయంలో ప్రభువుగా ప్రతిష్ఠించుకొనటువంటి పరిస్థితి. ఆ పుట్టినటువంటి క్రీస్తును హృదయంలో నివసింపజేసుకోలేనటువంటి పరిస్థితి. వాక్యమే శరీరము ధరించాడు. ఆ వాక్యాన్ని హృదయంలో సమృద్ధిగా నింపుకోలేనటువంటి పరిస్థితి. వాక్యము సమృద్ధిగా నివసిస్తే క్రీస్తు హృదయం నిండా ఉన్నట్టే. హృదయం నిండా దేవుని వాక్యం ఉందనుకో, హృదయం నిండా ఎవరు ఉన్నట్టు? క్రీస్తు ఉన్నట్టు. మనసు నిండా వాక్యము నిండి ఉందనుకో, మనసంతా క్రీస్తే నిండి ఉంటాడు. అలాగున క్రీస్తు వాక్యము సమృద్ధిగా మన మనసులో మన హృదయాలలో మనము కలిగి ఉండాలి. అలాంటి స్థితి మనకు రావాలంటే మనం ఒక పని చేయాలి. ఎందుకంటే పాపముతో నిండిన ప్రపంచంలో బ్రతుకుతున్నాము. పాప నియమము కలిగిన దేహములో శరీరంలో జీవిస్తున్నాము. ఆత్మ విమోచించబడింది కానీ శరీరం ఇంకా విమోచించబడలేదు. అందుచేత అనేక విషయములలో మనమందరం తప్పిపోతున్నాము, తొట్టిల్లుచున్నాము. గనుక ఏం చేయాలి మనం? యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనము చూడండి. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల దేవుడు నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక దేవుడు మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. మనం ఈ వచనాన్ని మర్చిపోవద్దు. ఎందుకు? బాల్యము నుండి మన హృదయాలోచన చెడ్డది. మన హృదయములోని తలంపులలోని ఊహంతా ఎల్లప్పుడూ కేవలం చెడ్డది. పుట్టుకతోనే మ్యానుఫ్యాక్చరింగ్ డిఫాల్ట్ అయిపోయింది. ఆదాము అవ్వల పాపం మనలోనికి వచ్చేసింది. వచ్చిన తర్వాత లోకం నిండా పాపమే ఉంది. ఆత్మ విమోచించబడింది కానీ దేహము విమోచించబడలేదు. ఈ కారణాన్ని బట్టి అనేక విషయములలో మనమందరం తొట్టిల్లుచున్నాము, తప్పిపోవచ్చున్నాము. కాబట్టి ఎప్పటికప్పుడు మన తప్పులు, పొరపాట్లు, పాపాలు ఏవి అయినా మనము
దాచిపెట్టుకోకుండా ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని కనికరాన్ని పొందుకొని దేవుడిచ్చే క్షమాపణ మనం పొందుకోవాలి. దేవుడు సిలువలో కాల్చిన పరిశుద్ధ రక్తము చేత మనం పవిత్రపరచబడాలి. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను కడిగి పవిత్రులుగా చేయును. ఎప్పుడు? మన పాపములను మనం ఒప్పుకున్నప్పుడు. దేవుడు నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక మన సమస్త పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను విడిపించి మనలను ఏం చేస్తాడట? ఆయన పవిత్రులనుగా చేస్తాడు. ఈ మార్గంలో, ఈ బాటలో ఎప్పటికప్పుడు మనం నడిస్తే దేవుని వాక్యము సమృద్ధిగా మన మనసులో, హృదయంలో నింపబడుతుంది. వాక్యమే యేసుక్రీస్తు గనుక యేసుక్రీస్తే మహారాజుగా మన హృదయంలో కొలువు తీరుతాడు. మన మనస్సు నిండా వేసే ఉంటాడు. మనసంతా నువ్వే అని పాట కూడా పాడుకోవచ్చు. అంత అద్భుతమైనటువంటి అనుభూతి మనకు కలుగుతుంది. అలా కాకుండా మనము పాపము లేని వారమని చెప్పుకున్నా, పాపము చేయలేదని చెప్పుకున్నా, మనలను మనమే మోసం చేసుకుంటాము. మనలో సత్యం ఉండదు. దేవుణ్ణి అబద్ధికునిగా చేసిన వాళ్ళం అవుతాం. మనలో వాక్యము ఉండదు. మనలో వాక్యం ఉండదు. ఎందుకు ఆ మాట అక్కడ రాయించాడు పరిశుద్ధాత్మ దేవుడు? మనము పాపము లేని వారమని చెప్పుకున్నాం, మనము పాపము చేయలేదని చెప్పుకున్నాం. దేవుడిని అబద్ధికుణ్ణి చేస్తాం. వాక్యం మనలో ఉండదు. పైపెచ్చు మనలను మనమే మోసం చేసుకుంటాం. మనలో సత్యం అనేది ఉండదు. దేవుడు అంతరంగమందు సత్యం కోరుతున్నాడు. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు నజరేయుడైన యేసు నాలో పాపం ఉన్నదని ఎవడు స్థాపించునని సవాలు చేసిన పరిశుద్ధుడు యేసునాథు. అలా సవాలు చేయగలుగుతాం. మనం చేస్తే మనం అందరం కూడా దేవుళ్ళమైపోతాం. కాబట్టి పాపం చేయలేదని చెప్పుకున్నా, పాపం లేని వారమని చెప్పుకున్నా, దేవుణ్ణి అబద్ధికుని ఎందుకు చేస్తాము? నాలో పాపం ఉన్నదని ఎవడు స్థాపించునని యేసయ్య అంటే అదే మాట మనం కూడా అంటే ఆయన అబద్ధికుడు అవుతాడు. ఎందుకు సాధ్యం కాదు అంటే మన యొక్క పుట్టుక విధానం, మనముంటున్న ప్రపంచము ఎలాగుందో ఆ పరిస్థితి, మన ఆత్మ విమోచించబడి శరీరం ఇంకా విమోచింపబడకపోవడం, ఇవన్నీ కారణాల చేత అనేక విషయాలలో మనం అందరం తొట్టిల్లుతున్నాం, తప్పిపోతున్నాం. పాపం అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం. మేలైనది చెయ్యనిదికి అలాగూ చెయ్యని వారికి ఏం కలుగును? పాపం కలుగును. 11 గంటలకే చర్చికి రావాలి, అది నాకు మేలు అని తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చెప్పాలి మీరే. 11 గంటలకే చర్చికి వెళ్ళాలి, అది నాకు మేలు అని తెలుసా తెలియదా? వచ్చినమా? అయిపోయి ఇక్కడనే పాపం చేస్తే అయిపోయి ఇంకా 12 ఎందుకు? రోజుకు 1 గంట ప్రార్థన చేసుకుంటే నాకు ఎంత మేలు అని ఎవరైనా అనుకుంటారా? అనుకోరా?
అది మంచిదని తెలుస్తుందా తెలియదా? మరి ఈ వారమంతా రోజు గంట మొగాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసినామా? ఒక గంట మోకరించి ప్రార్థన చేస్తే మేలని నీకు తెలిసి నువ్వు చేయలేదు అంటే నువ్వేం చేసినట్టు? పాపం చేసినట్టు. ఇంకా 12 ఎందుకు? అన్నం ఉడికిందా లేదా అని తెలుసుకోవడానికి ఒక్క మెతుకు ఇట్లా ఒత్తి చూస్తే అర్థమవుతుంది. ఇలాగ మనం ఒక్క మెతుకు ఇట్లా పడితే ఆ కొండలో ఉన్న మెతుకులన్నీ కూడా అట్లనే ఉన్నాయి అర్థం. ఆదిలోనే అంశపాద అన్నట్టు మనం మొట్టమొదటినే బోలబొక్కన పడితే ఇంకా కడమ పరిస్థితి ఏంటి? మేలైనది చెయ్యనిదిగి అలాగూ ఎవడైతే చెయ్యడో వానికి పాపము కలుగును అన్నాడు. మేలైన ఎన్నెన్నో తెలుసు మనకు. డిసెంబర్ 31 నైట్ నేను అందరితో మర్యాదగా ఉండాలి, మంచిగా మాట్లాడాలి, సాటి మనిషిని గౌరవించాలి, నన్ను నేను తగ్గించుకోవాలి అని తీర్మానం చేసుకుంటాం. అది మంచిదని మనం అనుకుంటాం. తర్వాత వారం రోజులు కాదు, ఎంతరా నువ్వు నేనంటే ఏమనుకుంటున్నావు, ఇలాగున కొనసాగుతుంది మన వ్యవహారం. ఏది మంచిదో మనకు తెలుసు. ఆ మంచిది ఏదో మనం చేస్తే మనకు మేలని కూడా మనకు తెలుసు. మనకు తెలిసిన మేలు అనుకునే విషయాలు ఎన్ని చేశాం మనం అంటే ఎన్నెన్నో మనం చేయలేక పోయినాం. చెయ్యని ప్రతి పని ద్వారా మనం పాపలు అయినాం. పాపం అంటే నరహత్య, దొంగతనం, వ్యభిచారం, ఆ మూడింటిని మూట కట్టిపెట్టిరు. ఇక పాపం అంటే పరీక్షించుకోమని చెప్తున్నాడు పాస్టర్. పరీక్షించుకుంటా ఏం చేసింది? ఇంటికి పోలేదు, బ్యాంకు దోపిడీ చేయలేదు, దొంగతనం అయితే అసలే చేయకపోతే, కత్తి పడిచి ఎవరిని పొడవకపోతే చంపకపోతే, ఇక వ్యభిచారం అనే ఊసేలేదు. ఇక మరలా నేను ఏం పాపం చేసిన అయిపోయింది అని వీటి చుట్టూ తిరుగుడు కాదు. కత్తి పట్టి ఎవరిని పొడవకపోతే పొడిస్తే వాడు చచ్చిపోతే నువ్వు ఉంటావా? ఊళ్ళే ఉంటావా? సరే, ముత్యంపేటలో దేవుని నమ్ముకున్న వాళ్ళు ఇంతమంది ఉన్నారు. దేవుని నమ్ముకున్న వాళ్ళు కూడా ఎక్కువ ఉన్నారు కదా. వాళ్ళంతా ఈ వారమంతా దొంగతనాలు చేశారా? ఈ వారమంతా వ్యభిచారాలు చేశారు? ఈ వారమంతా మనుషులను చంపారా? అరాచ చేశారా? మరి మనం గుడికి వచ్చి 3 చేయలేదు కనుక నేను మరి గ్రేటు అని చెప్పి విరవీయడం కాదు. మేడిపండు చూడు మేలుమైనను పొట్ట విప్పి చూడు. మేడిపండు బంగారంలాగా మెరిసిపోతా ఉంటే చూస్తే మనల్ని మనం అద్దంలో చూసుకుంటే మంచిగానే కనబడతాం. కానీ పోస్ట్ మార్టం చేసుకొని చూసుకుంటేనే కంపు కనబడుతుంది. మంచిగా స్నానం చేసి పేరలోలు పెట్టుకొని పౌడర్లు పెట్టుకొని ఇస్త్రీ బట్టలు తొడుక్కొని గుడికి వచ్చాం. ఫ్రెష్గా ఉన్నా నేను, ఇలా అయితే చాలా ఫ్రెష్గా ఉన్నా. కానీ జీర్ణ వ్యవస్థలోని చిన్న పేవులలో పెద్ద పేవుల్లో ఏముంటుందో తెలుసా? అది అటు కాకుండా ఇటు కాకుండా ఉంటుంది, అది అట్లే ఉంటుంది. కానీ దాని సంగతి పట్టించుకుంటామా? లోపల ఇంత కంపు ఉంది, రోతుంది అనుకుంటాం మనం. ఎందుకంటే కనబడదు కదా. పోస్ట్ మార్టం చేస్తే కనబడుతుంది. అట్లనే మనం చేసే తప్పులు పొరపాట్లు పైకి కనిపించవు. లోతుకెళ్ళి మనం తరిచి చూస్తే బయటకు వస్తాయి. తవ్వుచున్న కొలది తరగదు నా పాపరాశి. అంటే ఎంత లోతుకు నువ్వు తవ్వుకుంటే నీవేమిటో నీకు అర్థమవుతుంది. నువ్వు ఎంత లోతుకు తవ్వుతావో దేవుడు అంటే ఏమిటో నీకు అర్థమవుతుంది. కనుక
దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని బైబిల్ చెప్పినందుకు లోకమంతా పండుగ చేసుకుంటుంది, మంచిదే. కానీ ఆ రక్షకుడైన క్రీస్తు యేసుకు మన మనసులో చోటివ్వాలి, మన హృదయంలో ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలి, మన హృదయంలో ఆయనను నివసింపజేసుకోవాలి. ఆయన వాక్యము సమృద్ధిగా మన హృదయంలో నిండి ఉండాలి, మన మనసులో నిండి ఉండాలి. ఎంత వాక్యము నీ మనసులో నిండి ఉంటుందో, ఎంత వాక్యము నీ హృదయంలో నిండి ఉంటుందో అంత మహాప్రభావంతో క్రీస్తు యేసు నీలో ఉంటాడు. ఆ ఒక్క పని చేయకుండా ఎన్ని స్టార్లు మనం కట్టినా, ఎన్ని క్రిస్మస్ ట్రీలు కొనుగోలు చేసిన, ఎన్ని క్రిస్మస్ తాత టోపీలు కొనుక్కున్నా, ఎన్ని కొత్త బట్టలు కొనుక్కొని తొడుక్కున్నా, ఎన్ని కేకులు తిన్నా, ఎన్ని బిర్యానులు తిన్నా ఏమి లాభము లేదు, ప్రయోజనం లేదు. యేసు పుట్టాడని కేక్ కట్ చేసి సంతోషిస్తున్నా. మనం ఆ యేసును హృదయం నిండా నింపుకోవాలి, ఆ యేసును మనసు నిండా నింపుకోవాలి. 66 పుస్తకాల పరిశుద్ధ గ్రంథం ఏదైతుందో ఇందులో ఉన్నటువంటి వాక్యం మన హృదయంలో నింపుకోవాలి. దూతలకు లేనట్టి పరిచర్య సగుండా ఖ్యాతిగా నీకించే గ్రంథము ఏం చేయాలి చెప్పండి? పరిశుద్ధ గ్రంథాన్ని భుజించాలి, పరిశుద్ధ గ్రంథాన్ని మనం భోజనం చేయాలి. ప్రతిరోజు 3 పూటలు భోజనం చేస్తున్నామా లేదా? మనం భౌతిక సంబంధమైనటువంటి శరీరంలో శక్తి బలం రావాలని ప్రతిరోజు 3 పూటలు మనం భోజనం చేస్తున్నాం. మరి అలా భోజనము చేయడం ద్వారా మన శరీరం బలంగా తయారవుతుంది. మరి మన ఆత్మ బలంగా తయారు కావాలంటే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని తినాలి. అంటే ప్రతిరోజు బాగా చదవాలి, హృదయంలో నింపుకోవాలి, ప్రసంగాలు బాగా వినాలి, హృదయంలో నింపుకోవాలి. మన మనసులో హృదయంలో ఉన్న చెత్త చెదారం అంతా కాల్చి భస్మము చేసి మన మనసు నిండా, మన హృదయము నిండా దేవుని వాక్యాన్ని మనము నింపుకోగలిగితే ప్రతిరోజు మనకు పర్వదినమే, ప్రతిరోజు మనకు పండగ దినమే. అటువంటి స్థితి క్రైస్తవ సమాజంలో దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘములో రావాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఆ ఆశను నెరవేర్చిన క్రైస్తవ విశ్వాసులముగా, విశ్వాసురాండ్రముగా మనం తయారు కావాలి. అప్పుడే మనకు ప్రతిరోజు క్రిస్మస్ అనే అమోఘమైన సంతోషకరమైన ఆనందాన్ని మనం అనుభవించగలుగుతాం. అటువంటి జ్ఞానము, ప్రత్యక్షత కలిగిన మనసు దేవుడు మనకు దయచేయునుగాక. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి. దేవుడు పంపిన ఉపదేశము, సందేశము మనలో నిలిచి ఫలించున్నట్లు మన జీవితాలను, మన బ్రతుకులను మనము స్వపరీక్ష చేసుకుందాం.